ట్రిపుల్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని మించి పాన్ వరల్డ్ స్టార్ క్రేజ్ ని రామ్ చరణ్ సాధించాడనే విషయం తెలిసిందే. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అందించాలనే తపనతో ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు చరణ్. అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 200 కోట్లకి పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. చరణ్ నటిస్తోన్న 15వ చిత్రం కావడంతో RC-15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ని కొనసాగిస్తోంది. ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి కొన్ని షాకులు కూడా తగలటం విస్మయపరుస్తోంది. శంకర్ చిత్రాల్లో అద్భుతమైన సెట్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి సెట్స్ కోసం ఆ డైరెక్టర్ రామకృష్ణ ఎంతగానో కృషి చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అతన్ని నిర్మాత దిల్ రాజు తొలగించాడని టాక్. ఆ స్థానంలోకి ప్రఖ్యాతి పొందిన రవీందర్ రెడ్డిని తీసుకున్నారు. అందాల భామ కియారా అద్వానీ, రామ్ చరణ్ పాల్గొనే యూనివర్సిటీ సెట్ ని ఎంతో రిచ్ గా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజుతో రవీందర్ రెడ్డికి కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. దాంతో రవీందర్ రెడ్డిని కూడా RC-15 నుంచి తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ భారతీయుడు 2 చిత్రం కోసం RC-15 ని తాత్కాలికంగా నిలిపేశాడు డైరెక్టర్ శంకర్. ఆ డైరెక్టర్ ఇష్యూ ముందుకు రావడంతో RC-15 కి మరో షాక్ తగిలినట్లయింది. ఈ షాక్లను అన్నింటినీ తట్టుకుని 2023 వేసవికి RC-15 రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు చరణ్ ఫ్యాన్స్. తమన్ కంపోజ్ చేయనున్న సాంగ్స్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం ఓ విశేషం.